అసలు కొడాలి నానికి ఏమైంది? 6 రోజుల క్రితం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని హైదరాబాద్‌కు వచ్చి గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్‌లో వైసీపీ నేత కొడాలి నాని చెకప్ చేయించుకున్నారు. అయితే డాక్టర్లు మెడికల్ టెస్టుల అనంతరం హార్ట్ సర్జరీ చేయాలన్నారనే న్యూస్ వైరల్ అయింది. గుండెల్లో 4 నాళాలు ఉంటే అందులో 3 నాళాలు పూడుకుపోయాయని డాక్టర్లు తెలిపారు. ఇలా ఏఏజీ హాస్పిటల్‌లోనే కొన్ని రోజులుగా వైసీపీ నేత కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. కట్ చేస్తే బైపాస్ సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. మరి కొడాలి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయనకు సీరియస్ ప్రాబ్లమా? ఇక వివరాల్లోకి వెళ్తే రెడ్ బుక్ ఎఫెక్ట్ వలనో హెల్త్ ప్రాబ్లమో ఇలా కారణం ఏదైనా కొడాలి నాని హెల్త్ కండిషన్ కాస్త సీరియస్గానే ఉందంట. నానికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని బయట విపరీతంగా ప్రచారం జరుగుతుంది. రెడ్ బుక్కే ఆయన గుండెపోటుకు కారణమని టీడీపీ అంటుంది. అయితే స్ట్రోక్ రాలేదని వైసీపీ చెబుతుంది. అయితే మరో కథనంలో మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని 6 రోజుల క్రితం తీవ్రమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పట్లోనే కొడాలి నానికి హార్ట్ సర్జరీ చేయాలనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు అలాంటిదేమీ లేదు, అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఏఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు డాక్టర్లు. అయితే సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్, కొనకల నారాయణ్, రఘురామకృష్ణరాజులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. రేపు లేదా ఎల్లుండి కొడాలి నానికి ఆయన బైపాస్ సర్జరీ చేయనున్నారు. హైదరాబాద్లోనే ప్రస్తుతం టాప్ హాస్పిటల్ ఏఏజీ. అయితే అక్కడ లేని ట్రీట్మెంట్ ముంబైలో ఉంటుందా అంటే ఉంటుందంట. కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం రెడ్ బుక్ భయంతో కొడాలి డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. స్వయంగా మంత్రి నారా లోకేష్ సైతం రెడ్ బుక్ గుర్తుకొచ్చి కొందరు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ పబ్లిక్గానే సెటైర్లు వేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమూర్తి, బోరుగడ్డ అనిల్ తదితరులను లోపలేశారు. గత ప్రభుత్వం హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన వైసీపీ నాయకులందరితో ఊచలు లెక్కిపెట్టించడం ఖాయమని లోకేష్ కన్ఫామ్గా చెబుతున్నారు. వంశీ, పోసాని తర్వాత నెక్స్ట్ జైలుకెళ్లేది కొడాలినే అంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొడాలి నాని అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో ఆయన హెల్త్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది.